ఈ ఏడాదికి సంబంధించి మీరు అంటే ఇక్కడ అధ్యక్షులు కాబట్టి ఏదైతే మీ ఆ చేతి వృత్తి పనులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా ఉన్నాయి? మొట్టమొదట ఎస్టీ వాళ్ళు ఏదైతే ప్రేక్షకులకు అజమానానికి బోనాల శుభాకాంక్షలు. ఇది చివరి బోనము. నిజంగా చెప్పాలంటే 9 పూజలలో ఇది లాస్ట్ పూజ. ఇది ముఖ్యమైన ఘట్టమైన పూజ. ఎట్లా అంటే అమ్మవారిని శాంతి చేయించి అమ్మవారి యొక్క ఏవైతే ఉత్సవ మూర్తులు ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి ఏదైతే అయ్యవారింటికి ఏదైతే మా యొక్క వృత్తి పనులలోనే ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో మా దాదాపుగా 26 మంది వృత్తి పనులు ఉంటారమ్మా. అందులో ఎట్లా అంటే కుమ్మరి, బైన్లా, పటేల్, తర్వాతనేమో కుమ్మరి, సాగలి, మంగలి, వడ్రంగి, తర్వాత కమ్మరి, దర్జీ, తర్వాత డప్పు, కొమ్ము, పోతరాజు, ఇట్లాగా 26 మంది సంపండ వర్గాలు ఉంటారమ్మా. మీరు అన్నట్టు ఈ పండుగనే మా సంపండ వర్గాలదమ్మా ఇది. ఎందుకంటే ఈ ముఖ్యమైన కుల వృత్తులు లేకపోతే ఆ వృత్తి పనితోటే ఈ పని అనే కార్యక్రమం అమ్మవారి దగ్గర జరిగేది ఉంటుందమ్మా. ఏవైతే మొదటి పూజ నుండి నజర్ బోనం కాడికి వెళ్ళి తొలి బోనం కాడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయిందో ఈరోజు చివరి బోనము ఏమవుతుందంటే చివరి పూజకు మొట్టమొదట అయ్యగారు కంసాలి అయినా కూడా ఏదైతే అభిషేకం చేయడం జరుగుతుంది. వాళ్ళ అభిషేకం చేసిన తర్వాత మేము బయలులోళ్ళం. నేను వచ్చేసేసి ఉదయం వచ్చి ఇక్కడ పటం కొట్టాను, చంద్రపటం. ఆ చంద్రపటం కొట్టిన తర్వాత అమ్మవారిని ఆ దండకాలు వేసి అమ్మవారిని ఆ పటంలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తారు అమ్మవారి ముందర. అది అనేది మా బయలులో చంద్రపటం కూడా ఏ విధంగా చేసిండ్రు అసలు? అది మీరు ఉదయం రాలేరమ్మా. యాక్చువల్లీ మేము దాన్ని ఏం చేసినామంటే ఎంత బాగుంది కదా అది. అది ఏముంటుంది అంటే ఫస్ట్ కుంకుమ జల్లుతాం, దాని మీదకి పలకం ఉంటుంది మాది. ఆ పలక మీద ఏదైతే మొదట పిండి కొడతాం, తర్వాత పసుపు కొడతాం, తర్వాత కలరు, తర్వాత దాని తర్వాత ఏదైతే అమ్మవారి యొక్క కలశం ఉంటుంది కదా ఆ కలశాన్ని ప్రతిష్టాపిస్తాం. తర్వాత అమ్మవారి యొక్క ఏదైతే గౌరవం ఉంది కదా ఆ గౌరవం ఇక్కడ వచ్చిన ఎవరైనా బోనం ఎత్తుకొచ్చుకున్న వాళ్ళు లేదా బియ్యం పోసిన వాళ్ళు ఒక మహిళతోటి ముత్తైదుతో ఏం చేసిందంటే ఆమెతోటి ఆ యొక్క గౌరమ్మను పెట్టడం వంటి జరిగింది. అనంతరం ఏమైందంటే ఇప్పుడు మళ్ళా ఆరతి అయిపోయింది. ఆరతి అయిన తర్వాత కిందికి వెళ్ళి మా కుమార్ సోదరులు, అదేవిధంగా మా గుమ్మడికాయ సోదరులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే అమ్మవారికి మా ఆరతి తెస్తారు, అది నైవేద్యం తెస్తారు. గుమ్మడికాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కుంభహారతి అనేది మా కుమార్ సోదరులు వేస్తారు. కుంభం వేసిన తర్వాత పోతరాజు మా యొక్క వృత్తి పని ఆయన కూడా అశోక్ పోతరాజు, ఆయన పోతరాజు తయారైతే అప్పట్లో ఇక్కడ యాటను దొరికేది. ఇప్పుడు ఏం చేసేసినంటే జంతు బలి నిషేధం అయినందుకు సొరకాయ, దాన్ని ఏం చేసినామంటే ఆనంకాయ అంటారు కదా దాంట్లో ఎట్టేసేసి మా సాకల సోదరులు దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. అనంతరం జమిడిక, డప్పు, తర్వాత కొమ్ము, శృతి, జాకడ ఆ వాయిద్యాలతోటి ఆయన గావు పట్టియడం జరుగుతుంది మా బయలులో. అక్కడ ఆయన కొరికేస్తాడు. కొరికిన తర్వాత ఇక్కడ కుంభం పోస్తాం. ఏది అమ్మవారి యొక్క నైవేద్యాన్ని తెచ్చిన కుమార్ సోదరులు తెచ్చి తర్వాత కళ్ళు సాక పెట్టిన తర్వాత అక్కడ ఏం చేస్తామంటే మా వృత్తి పని ఆమెనే దాదాపుగా 80 సంవత్సరాల వృద్ధురాలు ప్రతి వారం వస్తుంది ఆమె, రాజమణి అని. ఆమె వచ్చి ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని మెట్లు ఎక్కేసి వస్తుంది, 360 మెట్లు ఎక్కుతుందమ్మా ప్రతి పూజ. ఇది 9వ పూజ. 9 పూజలకు కూడా ఆమె వస్తుంది. ఆమె 5-6 గంటలకు ఇక్కడ అది అవుతుంది హారతి. ఆమె ఏం చేస్తుందంటే 5 అంతస్తుల తొట్టెల్లాగా ఉంటుంది ఏది ఆ హారతి ఘట్టం. దాంతో హారతి ఇచ్చిన తర్వాత గుమ్మడికాయలు కొట్టడము, తర్వాత అవన్నీ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారు ఏమైనా పలికింది అనుకోండి, ఎట్లా అయింది పూజలు, ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు పూజలు ఎట్లా అయినాయి అమ్మ మరి ఏం కదా అంటే చల్లవు చూసినావా లేదా, యావత్ ప్రపంచానికి ఉన్న జన సముద్రం అన్నంద చల్లవు చూడాలని ఏమైనా అడిగితే ఆమె అప్పుడు చెప్పడం జరుగుతుంది. తదనంతరము మళ్ళీగా మా వాళ్ళు అందరము మాకు ఒకటి బాధ ఉంటుందమ్మా, నెలంతా ఆషాఢ మాసంలో మా వృత్తి పనులు కుటుంబ సభ్యులాగా ఉంటాం. ఇంట్లో పెళ్లి ఎట్లా ఎత్తుంటుంది, పేరంటం ఎట్లా ఎత్తుంటుంది, కార్యక్రమం ఎత్తుంటుంది, అట్లాగే అమ్మవారి సేవలు అట్లనే ఉంటుంది. మరి నెలంతా ఒకటి ఉంటుంది ఆషాఢ మాసం మొత్తం నెల మొత్తం. ఇలా మాకు చివరిన ఆరిత అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత మేము కిందికి పోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇక్కడ మాకు మా చైర్మన్ కానీ మా యువ మేడం కానీ అట్లాగే మా వృత్తి పనులు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులాగా ఉంటాం. అరే ఇలా విడిపోతున్నాము అనే ఒక మళ్ళా సంవత్సరం తర్వాతనే గుర్తుకొస్తాం కాబట్టి కొద్దిగా బాధతో పోతాం. కాకపోయినా బాధ ఉన్నా అని కూడా అమ్మవారిని ఒకటే కోరుకుంటాం, అమ్మ ఏదైతే ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని శ్రీ జగదాంబ మహాంకాళి ఎల్లమ్మని కోరుకుంటున్నాం. అదేవిధంగా గోల్కొండ ఎల్లమ్మ కూడా అదే కోరుకుంటున్నాం, అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటాం. సో ఈ ఏడాదికి సంబంధించి అమ్మవారికి మీరు బంగారు బోనం కవచం లాంటి సమర్పించారు. సో చాలా సంతోషం అని చెప్పొచ్చు. సో ఈ ఇయర్కి సంబంధించి ఈ రోజైతే చివరి పూజ అంటే 9వ పూజ. సో ఎలా ఉండబోతుంది? నమస్కారం.
నా పేరు సురేష్. అది ఏతో మనకి జూలై 16 తారీఖున నుంచి మనకి ఆషాఢ మాసం బోనాలు షురూ. ఈ రోజు మనకి చివరి పూజ ఉంది, మనకి 9వ పూజ. ఈ రోజు ఉదయమే ఇద్దరు జగదాంబ అమ్మవారికి అలాగే మాంకలమ్మకి అభిషేకం కార్యం చేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేక ఏంటంటే మేడం, ఈ రోజు మా 26 మంది కులవృత్తులు అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం గారు, చైర్మన్ గారు, సీనియర్ అడ్వైజర్, సీనియర్ చైర్మన్ అందరూ మేము మధ్యాహ్నం మనకి 2 గంటలకి కింద నుంచి 26 మంది కులవృత్తులు మాకు పైనుంచి ఇద్దరు అమ్మవారికి గుమ్మడికాయలు అలాగే కళ్ళు, ఇద్దరు అమ్మవారు కళ్ళు సాగ ఇవన్నీ పైకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మా టెంపుల్ సంబంధించిన అశోక్ అనే పూతరాజు మనకి ఇక్కడ రెడీ అవ్వడం జరుగుతుంది. సాయంత్రం మనకి ఈవినింగ్ 5-6 గంటలకు మనకి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం రథం అంతా పరిచిన తర్వాత గుమ్మడికాయలు పెట్టిన తర్వాత కళ్ళు సాగ ఇద్దరు అమ్మవారు కళ్ళు సాగ ఉంటుంది మేడం. పెట్టిన తర్వాత కళ్ళు సాగ వేసిన గుమ్మడికాయలు కొట్టిన తర్వాత కుంభార్తె ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 5 అంతస్తుల బోనం ఉంది. అమ్మవారికి మా టెంపుల్ సంబంధించిన రాజమణి పెద్దమ్మ అని వారు ప్రతి 9 నెలల రోజుల పాటు ఇక్కడ ఉదయం ఆరతి ఇవ్వడం జరుగుతుంది, సాయంత్రం గుడి క్లోజింగ్ ఆరతి ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం గుమ్మడికాయ కళ్ళు సాగ సమర్పించిన తర్వాత గుమ్మడికాయలు కొట్టిన తర్వాత కుంభార్తె అనేది జరుగుతుంది అనమాట. కుంభార్తె ఇచ్చిన తర్వాత బోనాలు అనేది సమర్థం అయితే ఇక్కడ. అంటే అమ్మవారు చూస్తుంటే నిండుగా కనిపిస్తున్నారు, పూల అర్చనతో, అంటే పూల పూజలాగానే అనిపిస్తుంది. సో ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ రోజు ఇష్టం ఏంటంటే మేడం, ఇప్పుడు అదే సాయంత్రం మనకి గుమ్మడికాయ ఇవన్నీ కొట్టిన తర్వాత మనకి ఆరతి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ మనకు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ పూజ పెద్ద ఎత్తున ఊరేగింపులో తీసుకోవడం జరిగింది. నెల రోజుల పాటు ఇక్కడ ఒక్కొక్క పూజకు ఒక్కొక్క అలంకరణ చేసుకుంటూ అమ్మవారు నెల రోజుల పాటు భక్తులు తీసుకొచ్చి అమ్మవారు ఓడిబియ్య కళ్ళు సాగ ఇవన్నీ నెల రోజుల పాటు అమ్మవారు పూజలు నడిచిన తర్వాత ఈ రోజు ఇవన్నీ కవచ విగ్రహాలు ఇవన్నీ ఈ రోజు తీసుకెళ్ళడం జరుగుతుంది. మిగతా మా ఇంట్లో నెల రోజుల పాటు 11 నెలలు పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది మేడం. సో మీరు చెప్పండి, దాదాపుగా 9 రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు అయితే ఇక్కడ నిర్వహించారు. సో ఈ ఇయర్కి సంబంధించి అమ్మవారి పూజలు కావచ్చు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు? ఏం అంటే గత సంవత్సరం కన్నా ఈ ఇయర్ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, చండీ హోమాలు, తర్వాత కుంకుమ అర్చనలు, అలాగే ఈసారి సురేష్ చారి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు చీర చేపించడము నాకు కూడా అమ్మవారి అదృష్టము. నాతో పాటు మా బుజ్జక్క జో మెట్టుగూడలో ఉంటారు, ఆమె కలిసేసి మేము ఒక 3 ఫ్యామిలీ మెంబర్ కలిసి అమ్మవారి కాస్లా పేరు చేపించడము, అలాగే అమ్మవారికి నల్ల పూసరారు చేపించడము. ఈసారి అమ్మవారికి నిండు కనిపించిన జగదాంబ అమ్మవారు ఎలాగో నిండుగా ఉన్నారో అలాగే మహాంకాళి అమ్మవారికి మా కుటుంబ సభ్యులం అందరం కలిసి అమ్మవారికి కాసుల పేరు, పుస్తెల తాడు, నల్ల పూసరారు, బంగారు చీర సమర్పించడం. దాంతోపాటు ఇక్కడ ఉన్న మా లత అనే టెంపుల్ వర్కర్లు ఆమె కూడా అమ్మవారికి ముక్కుపుల్ల చేయించడం, ఈ రోజే అమ్మవారికి ముక్కుపుల్ల కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే అమ్మవారు కృపా కటాక్షాలు మా కుటుంబం పైన ఉన్నందుకు ఆమె ఎవరీ ఒక్కొక్క వస్తువు మా ఫ్యామిలీతోనే చేపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. 9 వారాలు 9 రకాల అభిషేక డెకరేషన్ కూడా సురేష్ చారి గారు ఆయన సొంత డబ్బులతోని ఆయన చేపించడం జరిగింది. అలాగే ఉదయం ఆయన నెల రోజుల పాటు ఫాస్టింగ్లో ఉండి ఉదయం 5:30 నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఆయన ఒక పొద్దులో ఉండి ఈ భక్తులు తీసుకొచ్చే ఓడిబియ్యాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, నెల రోజుల పాటు ఆయన ఈ అమ్మవారి సేవలో ఉంటూ అమ్మవారు కృపా కటాక్షాలు ఆయన పైన ఉన్నందుకు అమ్మవారు బంగారు చీర ఆయనతో చేపించడం జరిగింది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా? గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాదాపు 20 లక్షల మంది గోల్కొండ మహాంకాళి జగదాంబ అమ్మవారు దర్శించుకోవడం జరిగింది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసంత మేడం ఈయో గారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, మెడికల్ టీమ్, ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, పీస్ అండ్ మైజీ కమిటీ డిపార్ట్మెంట్ నెల రోజుల ముందే నెల రోజుల ముందే అన్ని డిపార్ట్మెంట్ మాట్లాడడము. మీరు చూసారు గత బోనాల ఉత్సవాలు చార్మినార్ దగ్గర కానివ్వండి, సికింద్రాబాద్ టెంపుల్లో కొంచెం ప్రాబ్లం అయింది, కానీ గోల్కొండలో నెల రోజుల పాటు బోనాలలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు మేము చేయడం, అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించినందుకు కూడా బోనాలు సక్సెస్ఫుల్గా జరిగాయి. ఈ రోజు కూడా అమ్మవారి 9వ పూజ ఉదయమే 6 గంటలకి సురేష్ చారి గారు పంచామృతంతో అభిషేకం చేసిన తర్వాత ఓడిబియ్యాలు, కళ్ళు సాకలు సమర్పించి భక్తులు తీసుకొచ్చే ప్రసాదాలు ఎక్కియడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడ మా కులవృత్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఊరేగింపు ఏమంటారంటే గుమ్మడికాయలు, ఆనందకాయ తీసుకురావడం, కళ్ళు సాక తీసుకురావడము, అలాగే భజన కార్యక్రమం ఉంటుంది. వచ్చే భక్తులకి ఆడబడుచులకి పసుబొట్టు సురేష్ చారి గారు పసుబొట్టు ఇవ్వడము, ఆయన సొంత డబ్బులతో చీరలు కూడా తీసుకురావడం, ఆయన పసుబొట్టు ఇవ్వడం, గాజులు ఇవ్వడము, మైదా కూడా ఇవ్వడము, పంచ కార్యక్రమం ఉంటుంది, భజన కార్యక్రమాలు. సో ఫైనల్ గా వచ్చే భక్తులందరికీ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అమ్మవారికి మొక్కిన కోరికలు అమ్మవారు కొంగు బంగారం చేయడము. ఎందుకంటే యాజ్ ఏ పూజారిగా నేను కూడా అమ్మవారికి మొక్కిన, అమ్మవారు నాకు కోరిక తీర్చింది. అమ్మవారికి బంగారు బోనం చేయించాను గత సంవత్సరం. ఈసారి సురేష్ చారి గారు ఆయన అమ్మవారికి మొక్కడం జరిగింది. ఆయన వచ్చే అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్తో ఆయన 15 లక్షలు పెట్టి చీర చేపించడము. దాంతోపాటు నేను కూడా అమ్మవారి కాసుల పేరు చేపించడం అని అనుకున్నాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురిని చెప్పడం జరిగింది. ముగ్గురు మేము డివైడ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక 50,000 వేలు వేసుకొని ఒక 2 లక్షల్లో అమ్మవారికి కాసుల పేరు కూడా చేపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అమ్మవారే మీ ఇద్దరిని అన్నదమ్ముల ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు మీరు ఆయన గురించి మీరు మాట్లాడడం, మీరు ఆయన గురించి
చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు మీరందరికీ. సో ఈ విధంగా అమ్మవారి గోల్కొండ బోనాలకు సంబంధించి ఈరోజు చివరి బోనం అయినందున అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఇక ఏదైతే 5 అంతస్తుల బోనం ఏదైతే ఉందో ఒక రాజమ్మ అనే వృద్ధురాలు వచ్చి ఆవిడ చేసిన నేపథ్యంలో ఆవిడతో అన్ని పూజలు స్టార్ట్ అవుతాయి. ఇది చివరి బోనం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. ఆవిడ వచ్చారంట. అమ్మ నమస్తే. 80 ఏండ్ల వయసు అని అంటున్నారు, మరి ఎట్లా నాకే ఆయాసం వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడానికి, మీరు ఎట్లా వస్తున్నారు మరి? 5 గాజులు ఉన్నాయండి. ఇట్లానే దేవత పిలిపించుకుంటుంది వస్తున్నాం, లేకుంటే ఎట్లా వస్తామమ్మా? అమ్మ దయతోనే వస్తున్నాం. అంటే ఎన్నేళ్ళుగా అమ్మవారికి ఇక్కడ మీరు అంతా కూడా స్టార్ట్? ఇంత చిన్నగా ఉన్నప్పటి సంది వస్తా నేను. మీరు చిన్నగా ఉన్నప్పటి చిన్నగా ఉన్నప్పటి సంది వచ్చి ఆమె సేవ చేస్తాను. అప్పటికి ఇప్పటికి ఏమన్నా చేంజ్ ఉందా? ఏం చేంజ్ ఉంటుందమ్మా, ఆమె దయ ఉండగా మాకేమీ తెలియదు అంతే. అంతే. అంటే అప్పటికి దాదాపుగా అంటే ఇక్కడ ఉన్న పూజారులు కూడా కావచ్చు చాలా మంచిగా చేస్తున్నారు సేవలు. అంత అప్పటికిప్పటికి మేము చిన్నగా ఉన్నప్పటికి ఇప్పటికి చాలా మంచిగా అవుతుంది, చాలా మంచిగా చేస్తున్నారు. దానికి ఏం కొదవలేదు, అంతా మంచిగా ఉంది. ఓకే. అంటే అమ్మవారికి సంబంధించి దాదాపుగా ఇక్కడ స్వయంగా వెలిసిందని చెప్పేసి కూడా మనం అనుకుంటా ఉంటాం. నిలిచింది ఆమె, ఎల్లమ్మ స్వయంగా నిలిచింది, ఇక్కడ మాంకాలమ్మ స్వయంగా నిలిచింది. మేము చూడబట్టించండి ఉన్నది. అంటే మీకు ఈ ఏడాది ఎట్లా అనిపిస్తుంది? మాకు అంత మంచిగా చూస్తుంది కదా ఆమె, మంచిగా చూస్తుంది, మంచిగా ఎక్కిపిస్తుంది, మంచిగా దించుతుంది. మాకేం బాధ లేదు ఆమెతో. ఆమెను మమ్మల్ని మంచిగా చూస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో దాదాపుగా 80 సంవత్సరాలు ఉన్న వృద్ధురాలు ఆవిడ వచ్చి ఇక్కడ అన్ని కూడా స్టార్ట్ చేసి చివరి బోనం అనేది ఆషాఢ మాస సమయంలో ఇక్కడ గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారిలో ఏదైతే ముగింపు కార్యక్రమం ఇక్కడ ఉంటుందో, అనంతరం వచ్చే ఏడాది అమ్మవారి కోసం ఎదురు చూస్తుంటారు అటు భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన వాళ్ళంతా కూడా. సో ఇది గోల్కొండ బోనాల అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ గోల్కొండ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.